హాయ్ అండి, అందరికీ నమస్కారము. పూజ పరమార్థం ఏమిటో తెలుసుకుందాము. పూజ, అర్చన, జపము, స్తోత్రము, ధ్యానము, దీక్ష, అభిషేకము, మంత్రము, ఆసనము, తర్పణము, గంధము, అక్షింతలు, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ప్రసాదము, అచమనీయము, ఆవాసనము, స్వాగతము, పాద్యము, మధుపర్కము, స్నానము, వందనము, ఉద్వాసన. పూజ పరమార్థాలు. పూజ పూర్వజన్మ వాసనలను నశింపజేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలాన్నిచ్చేది పూజ. అర్చన అభిష్ట ఫలాన్నిచ్చేది, చతుర్వేద పురుషార్థ ఫలానికి ఆశ్రమైనది, దేవతలకు సంతోషపెట్టేది అర్చన. జపము అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరమదేవతలను సాత్కార్కింపజేసేది జపము. స్తోత్రము నెమ్మది నెమ్మదిగా మనసుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రము. ధ్యానము ఇంద్రియ సంతాపాన్ని మనసులో నియమింపజేసేది, ఇష్టదేవతలను చింతింపజేసేది ధ్యానము. అభిషేకం అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మదింపజేసేది, పవిత్రోదకాన్ని చల్లేది, ఆనందమయను కలిగించేది అభిషేకం. దీక్ష దివ్యాభావాలను కలిగించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తి కలిగించేది దీక్ష. మంత్రం తత్వంపై మననము చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. ఆసనం ఆత్మసిద్ధి కలిగించేది, రోగాలను పోగొట్టేది, కొత్త సిద్ధి లేదా నవసిద్ధులను కలిగించేది ఆసనం. తర్పణము పరివారంతో కూడిన పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణము. గంధము అంతం లేని దౌర్భాగ్యాన్ని, క్షేషాన్ని నశింపజేసేది, ధర్మజ్ఞానాలనిచ్చేది గంధం. అక్షింతలు కల్ముషాలను పోగొట్టడం వల్ల తత్పదార్థంతో తదత్మ్యాన్ని కలిగించేది అక్షింతలు. పుష్పము పుణ్యాన్ని వృద్ధి చేసి పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్థాన్నిచ్చేది పుష్పము. ధూపము చెడు వాసన వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది ధూపము. దీపము సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పోగొట్టేది, అహంకారము లేకుండా చేసేది, పరతత్వాన్ని ప్రకాశింపజేసేది దీపము. నైవేద్యం 6 రుచులతో ఉన్న 4 విధాల పరమార్థాలను, దేవతలను తృప్తినిచ్చేది నివేదన చేయటమే నైవేద్యం. ప్రసాదం ప్రకాశానందాన్నిచ్చేది, సామరస్యాన్ని కలిగించేది, పరతత్వాన్ని దర్శింపజేసేది ప్రసాదం. అచమనీయం లవంగ, జాజి, తక్కువలములతో కూడిన ద్రవ్యము అచమనీయం. ఆవాసనము పూజ కొరకు దేవతలను పిలిపించడయే ఆవాసనము. స్వాగతం దేవతలను కుశల ప్రశ్న వేయుటే స్వాగతము. పాద్యము చమలు, కరికలు, పద్మలు, విష్ణుక్రాంతులతో కూడిన ద్రవ్యము పాద్యము. పాదాలు కడుగుటకు ఇచ్చే జలము పాద్యము. మధుపర్కము తేనె,